వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులు అయిపోయింది మీతో మాట్లాడి వీడియోస్ పెట్టి. ఈరోజు వీడియో ఏంటంటే తాయ్ వాళ్ళతో విందు భోజనం. అసలు వీళ్ళు ఏం తింటారు, ఎంత క్వాంటిటీలో తింటారు, ఎలా తింటారు అనేది ఈ వీడియోలో చూసేద్దాం. నేను కూడా షాక్ అయ్యాను ఈ వీడియో చూసి. అలా ఉంటుంది. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీళ్ళందరూ ప్రసన్న వాళ్ళ కొలీగ్స్. సో మంత్లీ ఒక్కసారైనా ఇలా అవుటింగ్కి వెళ్తూ ఉంటారు. బాడీకే కాదు మైండ్కి కూడా రిఫ్రెష్మెంట్ అవసరం అని చెప్పి వాళ్ళ స్టాఫ్ అందరూ కలిసి ఇలా అవుటింగ్కి వెళ్తూ ఉంటారు. ఇంటి దగ్గరలో ఉన్న ఫ్యాక్టరీ బఫెట్కి అయితే వెళ్ళిపోయారు. అసలు తాయ్ వాళ్ళ ఫుడ్ మనం తినగలమా లేదా అని చాలామంది క్వశ్చన్ ఉంటుంది. మ్యాక్సిమం ఫుడ్ తినొచ్చండి మనం, కానీ కొన్ని వాళ్ళు పచ్చిగానే తినేస్తారు. మనం బీఫ్ పోర్క్ తినం, వీళ్ళు కొంచెం బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. మనకి ఇండియాలో అన్లిమిటెడ్ బఫెట్ ఎలాగో ఇక్కడ థాయిలాండ్లో కూడా చాలా రెస్టారెంట్స్ ఇలా అన్లిమిటెడే ఆఫర్ చేస్తూ ఉంటారు. ఈ అన్లిమిటెడ్లో స్పెసిఫిక్ ఐటమ్స్ అంటూ ఉండవు, మనకి నచ్చింది తినచ్చు. బీఫ్, పోర్క్, సీ ఫుడ్, అలాగే చికెన్, అన్ని రకాలు ఉంటాయి. నేనైతే ఎప్పుడు థాయ్ ఫుడ్ ఇలాంటి రెస్టారెంట్స్కి ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. ఎప్పుడు వెళ్తే రోడ్ సైడ్ ఉంటాయి కదా చిన్న చిన్న స్టాల్స్, ఫ్రెష్గా అక్కడే తింటూ ఉంటాం మేము. ఎంత వింత అంటే వీళ్ళు కప్పల్ని కూడా తింటారనమాట. మీలో ఎంతమందిని కప్పల్ని చూస్తే భయపడతారో నాకు కింద కామెంట్స్ చేయండి. నాకు కప్ప చూస్తే చాలా భయం. అలాంటిది వీళ్ళు తింటున్నారంటే చూడాలి. ఇక్కడ మీట్లో మనకి ఎక్కువగా బీఫ్, పోర్కే కనిపిస్తూ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది చాట్ అనమాట. ఆ బఫెట్లో ఇంక్లూడెడే అన్లిమిటెడ్ కూల్ డ్రింక్స్, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్, అలాగే ఫ్రైడ్ ఫుడ్స్ ఉంటాయి కదా మనకి కేఎఫ్సి అలాగా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. మీరు చూడొచ్చు, ఫ్రెంచ్ ఫ్రైస్, ప్రాన్స్ ఫ్రై, ఎన్ని రకాల సాసులు తింటారో నాకు అర్థం కాదు. అసలు వాళ్ళ పేర్లు కూడా పలకడం రాదు, అన్ని రకాలు ఉంటాయి. వీళ్ళకి రైస్ ఐటమ్స్ చాలా తక్కువ ఉంటాయి. ఈ నూడిల్స్ మీదే బతికేస్తారు జనం అంతా. నూడిల్స్ అంటే నార్మల్ మైదాతో చేసినవి కాదు, అన్ని వెజిటేబుల్స్ అలాగే రైస్ నూడిల్స్ ఎక్కువ ఉంటుంది. సూప్స్ ఎక్కువ తాగుతారు వీళ్ళు. మీరు చూడొచ్చు, అన్ని వేడిగా పొగలు వస్తున్నాయి. నాకేం అర్థం కావట్లేదు. ప్రసన్న ఒకటి చెప్తున్నారు, ఇది బీఫ్, ఇది పోర్క్ అని రాసి ఉంటుంది, చాలా జాగ్రత్తగా తినాలి అని. మనమేమో వాటికి చాలా దూరంగా ఉంటాము, వీళ్ళు బాగా ఇష్టపడి తింటూ ఉంటారు. చికెన్ ఐటమ్స్ చాలా తక్కువ ఉంటాయి. చాలామంది థాయ్ ఫుడ్ ఇష్టపడరు, ఎందుకంటే ఇలా పచ్చివి తింటూ ఉంటారు. లెమన్లో నానబెట్టి ఉన్నవి అంటే పన్నీర్ కానీ, టోఫు కానీ, మీట్ కానీ, ప్రాన్స్ కానీ అలాగ సాసెస్లో నానబెట్టుకొని తినేస్తారు. అంటే వితౌట్ కుక్ అనమాట. అలా మనం తినలేము. ఆ బఫెట్లో ఇంక్లూడెడ్ ఈ ఐస్ క్రీమ్స్ అంట. మంచిగా ఎంజాయ్ చేస్తుంటారు ప్రసన్న. ఇది థాయ్ బఫెట్ కాదండి, కొరియన్ బఫెట్ అంట. చూడండి ఒక్కళ్ళు ఎలా తిన్నారో ఈ వీడియోలో మీకే అర్థమవుతుంది. ఫస్ట్ లోపలికి వెళ్ళగానే ఎంతమంది ఉన్నారు అని క్వశ్చన్ వేస్తారు కదా, అలాగే ఇక్కడ కూడా ఇచ్చినట్టున్నారు. కరెక్ట్గా వీళ్ళు ఎంతమందో చెప్తే దానికి తగ్గట్టు సీటింగ్ ఏర్పాటు చేయడానికి. మనకి ఇండియాలో బార్బిక్యూ ఎలాగో ఇక్కడ అలా అనమాట. ఎదురు మనకి స్టీల్వి మూకుల్లా కనిపిస్తున్నాయి కదా, దాని మీద బొగ్గులు వేస్తారు, వేడి బొగ్గులు. ఆ వేడి బొగ్గుల మీద చల్లని మీట్ ఇస్తారు. ఆ మీట్ని వేడి చేసుకొని తినేయడమే. మనకి బార్బిక్యూలో నార్మల్గా హాఫ్ కుక్ ఇస్తారు కదా, ఇక్కడ పచ్చివే ఇస్తారు. ఏంటి పేపర్ అని చూస్తున్నారా, మనకి మెన్యూ కార్డ్ ఎలాగో ఇక్కడ వీళ్ళు వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయో అన్నీ లిస్ట్ ఇస్తారు. ఆ పేపర్ మీద టిక్ చేసి ఇస్తే మనకు ఆ ఐటెం తెచ్చిస్తారనమాట. మరి అది థాయ్ భాషలో ఉంది కదా, మనకు థాయ్ రాదు కదా అంటే అన్నిటికీ ఆ గూగుల్ తల్లే ఉంటుందండి. గూగుల్ ట్రాన్స్లేటర్ యూజ్ చేసి ట్రాన్స్లేట్ చేసుకోవడమే. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి చక్కగా ఆ బొగ్గులన్నీ పేర్చేస్తున్నారు. ఈలోపు వీళ్ళు ఖాళీగా ఉండడం ఎందుకని ఆ పేపర్స్ మీద అందరూ ఏమేం కావాలో టిక్ మార్క్ చేసేస్తున్నారు. మీరు ఎప్పుడైనా వెజిటేబుల్స్లో పచ్చివి తిన్నారా, ఏం తిన్నారో కింద కామెంట్ చేయండి. అలాగే నాన్ వెజ్లో ఏదైనా కానివ్వండి, సీ ఫుడ్ కానీ, మీట్ కానీ, ఏదైనా సరే మీరు ఏదైనా పచ్చిది తింటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ హోటల్ మెయిన్గా పెట్టింది బీఫ్కి పేరంట. బీఫ్లో ఎన్ని రకాలో చూసారంట ప్రసన్న. ఓన్లీ నాన్ వెజ్ కాదు, వెజ్ కూడా చాలా రకాలే ఉన్నాయి. చూడండి ప్రసన్న అన్ని వెజ్ ఐటమ్స్ తెచ్చుకున్నారు.
పంకిన్ ఇక్కడ చాలా ఎక్కువగా తింటూ ఉంటారు. పచ్చి తినేస్తారు, అదే గుమ్మడికాయ. బూడిద గుమ్మడికాయ తింటారు, నార్మల్ కూర గుమ్మడికాయ ఉంటుంది కదా, అది కూడా తింటారు. మీట్ చూసారా ఎంత స్లైస్గా కట్ అవుతుందో, అలాంటి మిషన్స్ కూడా వచ్చేసాయి. చక్కగా ఒక ర్యాపర్ లాగా వచ్చేస్తుంది, దాన్ని రోల్ చేసి పెడుతున్నారు. పైన ఉన్నది ఫ్యాన్ అంట. ఆ బొగ్గులు ఆరిపోకుండా ఉండడానికి ఆ ఫ్యాన్ని మూవ్ చేస్తూ ఉంటే మనకి నచ్చినట్టు కాలుతుంది. హాఫ్ కుక్ ఎగ్గే తినను నేను, అలాంటివి పచ్చివి మీట్ ఎలా తింటాను చెప్పండి. మనకి నార్మల్గా ఇలాగ పచ్చివి తినడం ఇష్టం లేకపోతే మనకు ఆల్రెడీ బొగ్గులు ఏర్పాటు చేశారు కదా, చక్కగా దాని మీద కాల్చుకొని తినచ్చు. బటర్ కూడా ఉంటుంది దాని మీద, చక్కగా వేసి నోరు ఊరిపోతుంది చెప్తుంటేనే. నాకు టేబుల్ మీద ఎన్ని ఐటమ్స్ ఉన్నా సరే ఒక ముద్ద అన్నం తినాలి. నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఖచ్చితంగా నాకు ఒక పూట అన్నం తినకపోతే ఆ డే అసలు ఫినిష్ అయినట్టు ఉండదు. ఏదో ఇన్కంప్లీట్గా ఏమీ తిన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాను నేను. మనకి ఎన్ని నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నా వెజ్లో ముద్దపప్పు ఆవకాయ ఆ కాంబినేషన్ మించింది ఏదైనా ఉందా చెప్పండి. అసలు ఆంధ్ర తెలంగాణలో అది కదా టాప్. ఒక్కోసారి వీళ్ళు తినే తిండికి అందరినీ పిలిచి మన ఇంటికి చక్కగా ముద్దపప్పు ఆవకాయ వేసి పెడితే కడుపు నిండా తింటారేమో అనిపిస్తుంది. కానీ అందరూ ఇష్టపడరు కదా, వాళ్ళ ఫుడ్ ఫస్ట్ నుంచి ఏది తింటున్నారో అదే వాళ్ళకి అలవాటు ఉంటుంది. మనం ఫస్ట్ నుంచి అలా తిన్నాం కాబట్టి మనకు అది ఇష్టం. అందరూ చంద్రముఖిగా మారిపోతున్నారు, నాకు అది, నాకు ఇది, నీకు ఇది అని. ఎంత గందరగోళంగా ఉందో. ఎగిరేవి, పాకేవి, ఈదేవి, నడిచేవి అన్నీ ఆ ప్లేట్లోనే ఉన్నట్టున్నాయి. ఇలాంటివి చూసినప్పుడే గుండె రాయి చేసుకోని అంటారు పెద్దలు. అదేంటండి అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా? అవి ఓన్లీ స్టార్టర్సే, ఇంకా మెయిన్ కోర్స్లోకి ఎంటర్ అవ్వలేదు. మెయిన్ కోర్స్ ఏం తింటారు వీళ్ళు? స్టార్టర్స్తోనే మొత్తం నింపేసి ఉంటారు. స్టమక్ అంతా చాలా తక్కువ తింటారు వీళ్ళు. ఆ పచ్చివి, సూప్స్, సలాడ్స్ వీటితోనే మొత్తం నింపేస్తారు. వాళ్ళ చేతిలో ఉంది రైస్తో తయారు చేసిన వైన్ అంట. అంటే మన భాషలో గింజ అనుకోవచ్చా అని ప్రసన్న అంటే అనుకో పర్లేదు అన్నారు ప్రసన్న. మరి ఆ రైస్తో చేసిన వైన్ పేరు ఏంటో తెలిస్తే కింద కామెంట్ చేయండి. It's like candy. Police will not stop. ఈ వీడియోలో మీకు ఫుల్గా క్లారిటీ వచ్చేసినట్టుంది. తాయి వాళ్ళు ఎక్కువ ఏం తింటారో. చక్కగా చల్లని ఫ్రూట్స్తో, చల్లని ఐస్ క్రీమ్తో ఈ డేని ఎండ్ చేసేసారు. అసలు ఐస్ క్రీమ్స్ ఫ్లేవర్స్ ఉంటాయండి, తప్పకుండా ట్రై చేయాలి. బ్యాంకాక్ ఎవరైనా వస్తే లెక్కలేని అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి. ఈ లాస్ట్ 1 yearలో చాలామంది ఇండియన్స్ వస్తున్నారంట థాయిలాండ్కి ట్రిప్కి. ఎవరైనా వస్తే తప్పకుండా ఐస్ క్రీమ్స్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. న్యాచురల్ ఫ్లేవర్స్తో ఉంటాయి. మరి ఈ వీడియో ఎలా ఉంది, నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.